ఇప్పుడు ధర్నాలు కూడా చేస్తారు కానీ చేసిన ఫలితం లేదు, ఎవరు పట్టించుకునేది లేదు. అవును, రైతులదంటే ఎవరు కూడా పట్టించుకునే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ పట్టించుకునే మనోళ్ళు లేరు. అవును. మన రైతు తీసుకుపోయాడు, నైట్ పూట కట్టేసిండు ఇంటికాడ వాళ్ళు కూడా తెల్లని దగ్గర ఈయనింది తిప్పలవాడి లాస్ ఎవరైతే వాళ్ళే అయితే చూసుకోవాలి. అన్న పాల రేటు ఏమైనా పెరగొచ్చా ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు పాల రేటు తగ్గినా కూడా ఎవరైతే పట్టుకోలేదు 50 ఆవులు అమ్ముతాం. 50 ఉంటాయి ఇప్పుడు. ఈ అన్సీజన్ లో కూడా 15-20 ఆవులు అమ్ముతున్నాం. 20 అమ్ముతారు. ఇప్పుడు రేటు పాల రేటు కూడా కొంచెం తగ్గినందుకు అక్కడనేమో రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఏమైనా తగ్గించారా మీరు? అంటే ఇప్పుడు పాల రేటు తప్పదు కదా, అక్కడ అట్లా పడ్డా కూడా 10,000 లాస్ అయినా సరే మేము రెగ్యులర్ వస్తాం. రెగ్యులర్ వచ్చినప్పుడు మనం ముఖం చూసిన వాడు దానికాడ వస్తుంది, దానికాడ పోతుంది అని అసలు కూడా ఇవ్వాల్సి వస్తుంది, లాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మన దగ్గర రేట్ ఎట్లా ఉంటాయి? స్టార్టింగ్ ప్రైస్ ఎంత? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ వేదశ్రీ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఆవులు ఉన్నాయి, వాటి మిల్క్ కెపాసిటీ ఎంత, వాటి రేట్లు ఎంత అనే విషయాలు అయితే ఒక అన్నని అయితే కనుక్కుందాం. అన్న నమస్తేనా? నమస్తే. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ మరొకసారి చెప్పారా? ఈ షాద్నగర్ బైపాస్ కేశంపేట రోడ్డుకు వేదశ్రీ డైరీ ఫామ్ కమ్మదనం రోడ్డు. ఓకేనా? ఆజపల్లి ప్రసాద్ జగన్. ఓకే అన్న, ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు సేల్కున్నాయన్నా? మన దగ్గర 15 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 15 ఆవులు ఉన్నాయి. 15 ఆవులు ఉన్నాయి. ఓకే, అన్ని కూడా మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది? మినిమం 8 నుంచి 10 వరకు ఇచ్చేది, 10-12 ఇచ్చేది ఉంటాయి మెయింటెనెన్స్ బట్టి. ఓకే, పూటకు వచ్చేసి ఓకే 8 నుంచి 10 లీటర్ పాలు ఇచ్చేది. ఓకే, చూసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రజెంట్ అయితే వేదశ్రీ డైరీ ఫామ్ లో ఉన్నాము. కేశంపేట రోడ్ కండి, షాద్నగర్ కదా? షాద్నగర్ బైపాస్ మీద రోడ్డు మీదనే ఉంటుంది ఫామ్ వచ్చేసి. మీకు చాలా వరకు అయితే తెలిసిన ఫామ్ అయ్యేది. అన్న కూడా ఇదివరకు మన ఛానల్లో కూడా మనం అన్నది ఇంటర్వ్యూ కూడా వేసాము. అన్న ఒక్కసారి మీరు పట్టుకున్న ఆవు డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇది మూడో అవుతుందా? మూడో అవుతుందా? పాల కెపాసిటీ మినిమం 11-12 వరకు ఇవ్వాలండి. టైంకి వచ్చేసి 10 నుంచి 11 లీటర్ వరకు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు డెలివరీ అయింది అనేది కాలేదన్న, ఇంకా వారం రోజులు టైం ఉంటుంది. వారం రోజులు టైం ఉంటుంది అంటే ఈ ఆవు కనబడుతుంది మనకి. పొదుగు కూడా చూసుకోవచ్చు మీరు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇంకొక 1 వీక్ అయితే టైం ఉందని చెప్తున్నారు అన్న. మనకి రెండో ఈతల అందాది ఎన్ని పాలు ఇచ్చిందన్న? ఇది రెండో ఈతల మినిమం ఏది కూడా ఇది బ్రీడ్ ఆవులు 10కి తక్కువ మెయింటెనెన్స్ బట్టి. మనం ఇప్పుడు ఫుడ్ పెట్టి దానాకు కానీ కరెక్ట్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తే మినిమం 10కి పైన ఇచ్చేటివి ఉంటాయి, లోపల ఇచ్చేటివి ఏమి ఉంటాయి, మన దాన్ని బ్రీడ్ ఆవులే ఉంటాయి. ఓకే అన్న, ఇదైతే మనకి టైంకి వచ్చేసి 10-11 లీటర్ పాలు అయితే పైన ఇస్తుంది. ఒక వారం రోజులు టైం పడుతుంది. ఓకే, అన్ని కూడా మన దగ్గర డెలివరీ అయినాయి ఉంటాయి. రెండు ఉంటాయి. 2 ఉంటాయి, గాబన్ ఉంటాయి. ఇప్పుడు డెలివరీ అయినాయి కూడా పచ్చిగడ్డి లేకుంటుంది, ఉరిగడ్డి మీద మినిమం 9-10 వరకు పోయినటికి పాలు గ్యారంటీ కూడా ఒక రోజు ఉండి కూడా పిండుకోవచ్చు, 2 పూటలు ఉండి పిండుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, స్టూడెంట్ కంటే మనం మేమేం చెప్పలేము. అవునవును, ఎందుకంటే అది అర్థంగా పొదుగు కాపులు వస్తాయి, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, మనకి ఏం తెలియదు కదా. ఓకే, మన దాని ఉన్నప్పటి వరకు మన దానికి గ్యారంటీ. ఓకే, మన పాలిచ్చే అయితే ఇప్పుడు మీరు ఒక రోజు ఉండి రైతులు ఇక్కడ నుండి కూడా పిండుకొని తీసుకోవచ్చు. 4 దారాలు 2 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, మన దగ్గర రేట్ ఎట్లా ఉంటాయి? స్టార్టింగ్ ప్రైస్ ఎంత? మినిమం 80 నుంచి 1,10,00,000 వరకు ఉంటాయి. ఓకే, క్వాలిటీని బట్టి పాలను బట్టి పాల కెపాసిటీ బట్టి. మామూలుగా దర్శా ఉంటే 5-6 లీటర్ ఇస్తుంది, దానికి 55-60 వరకు ఉంటుంది. ఓకే, మినిమం పెద్ద ఆవులు ఉంటే 1,00,000 పైన ఉంటుంది. 1,00,000 పైన ఉంటుంది. స్టార్టింగ్ తీసుకొచ్చేది మంచి బ్రీడ్ ఆవులు. ఎక్కడ నుంచి తెస్తారన్న మీరు? ఎక్కడ నుంచి? పొంగనూరు, కర్ణాటక. ఓకే, లోకల్ తిరిగి తీసుకుంటాం అన్నట్టు. అక్కడ లోకల్ రైతుల దగ్గర తీసుకుంటాం ఎక్కువ. ఓకే, మార్కెట్ లో కాకుండా రైతుల దగ్గర ఇట్లా ఈ మార్కెట్ లో రైతులతో దొరకకపోతే మార్కెట్ పోతాం. రైతులతో తీసుకునేది ఎక్కువగా రైతుల దగ్గర. మన ఏది కూడా ఫెయిల్ అనేది ఉండదు. ఏది ఇచ్చిన నమ్మకం 100 ఆవుల్లో ఏదో ఒకటి అలా అదృష్టం బాలేక అంతే. కానీ అవును, మినిమం మనం ఇచ్చిన కాడికి అన్ని సక్సెస్ ఉంటాయి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 15-20 సంవత్సరాల నుంచి. ప్రతి ఒక వారానికి మనకి ఎన్ని లోడ్లు తిరుగుతాయి ఇక్కడ? నాకు సీజన్ ఉంటే వారానికి 5 లోడ్లు 50 ఆవులు అమ్ముతాం. 50 సీజన్ ఉంటే. ఇప్పుడు ఈ అన్ సీజన్ లో కూడా 15-20 ఆవులు అమ్ముతున్నాం. 20 ఆవులు అమ్ముతారు. రెగ్యులర్ గా అయితే వారానికి ఒక 50 ఆవులు సేల్ చేస్తారు. సీజన్ ఉంటే 50 కూడా పోతాయి, ఎక్కువనే పోతాయి. ఇంకా కాకపోతే ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి మామూలుగా ఉంది కాబట్టి 15-20 ఆవులు 2 లోడ్లు అమ్ముతాం. గురువారం ఒక లోడ్ వస్తుంది, సోమవారం ఒక లోడ్. ఓకే, ఇప్పుడు రేటు పాల రేటు కూడా కొంచెం తగ్గినందుకు అక్కడనేమో రేట్లు ఎక్కువ ఉన్నాయి. పాల రేట్ ఎక్కువ ఉంది, అక్కడ ఆవుల రేట్ ఎక్కువ ఉంది. ఇక్కడ మన పాల రేటు తగ్గింది, ఆవుల రేటు తగ్గుతుంది. ఇప్పుడు మన 1,10,00,000 రేట్ తెస్తే 80కి ఇస్తావా 70కి ఇస్తావా పాల రేట్ లేదన్నాడు. అంత తెచ్చి మనం చాలా మంది షెడ్లు కూడా బంద్ చేసుకోరు. ఇప్పుడు ఆ రేట్లకు వర్కౌట్ కాక లాస్ అయ్యాము, అట్లా ఇట్లా తెస్తలేరు ఎక్కువ. ఇక్కడైతే రేట్లు తగ్గలేదు, మనకైతే తగ్గలేదు. నువ్వు ఈ ఆవును అడగా ఆవు నేను 1,00,000 చెప్తే ఇంత రేట్ అంటారు. ఆడ నేను దీనికి చెప్పుకోమే 1,70,000-1,80,000 చెప్తారు. మనం ఎంత చేసి ఎంత తక్కువ ఉంటే ఎంత కొంటాం. అవునవును, ఈ ఒకటి అసలుకి వచ్చిన ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే బేరం లేదు, నడుస్తుండాలి అంతే. బిజినెస్ బంద్ కావద్దన్న ఉద్దేశంతో
సెల్ చేసుడు. ఓకే అన్న పాల రేటు ఏమైనా పెరగొచ్చా ఇప్పుడు నెక్స్ట్? చెప్పలేము అన్న, ఇప్పుడు ఏం చెప్పలేము. ఇప్పుడు ఏమున్నా పాల రేటు తగ్గిందంటే దానా షాప్ కాడిపోతే దానా రేటు ఎంత బిల్ వేస్తే అంత దానా పైసలు ఇచ్చేస్తారు. అవును, ఆవుల దగ్గరకు వచ్చే వరకు దానాకు ఆవుల రేటు పాల రేటు తగ్గింది, పాల రేటు తగ్గింది, దానా రేటు ఎవరు అడగరు. ఆవుల కాడికి వచ్చే వరకు ఆవుల రేటు తగ్గింది. ఈ వాళ్ళకు కూడా వర్కౌట్ కావాలి కదా, రైతులకు కూడా పాలు ఇప్పుడు మన 1 లక్షలు పెట్టి తీసుకపోయినా వాళ్ళకు కూడా మినిమం వర్కౌట్, ఒక పూట పోయినా ఒక పూట మిగిలితేనే వాళ్ళకి ఏమైనా గిట్టుబాటు అయితే ధైర్యం అనిపిస్తే ఏదైనా అప్పు చేసి కానీ నేను చేయని ముందుకోవాలని ఆలోచన చేస్తారు. అవును, ఇక పెట్టిన దాంట్లో దాని క్లాస్ అంటే జీతకాల అలా మెయింటెనెన్స్ వెళ్ళదు. అట్లా కూడా రైతులు ఆలోచన చేస్తారు. పాల రేటు పెరిగితే మినిమం 40 రూపాయలు పడితే ఎవరికి లాస్ ఉండదు. అది కాబట్టి కొన్ని షెడ్లు కూడా తీసేస్తున్నారు. షెడ్లు కూడా ఇప్పుడు వర్కౌట్ కాక తీసేస్తారు. ఇప్పుడు జీతం ఇప్పుడు ఒక్కరు ఇద్దరు ఇంటి వాళ్ళు చేసుకున్న వాళ్ళు కలిగే మిగులుతుంది. అందరు జీతగాల పెట్టి జీతగాల మేము చేస్తే ఏమి మిగిలేదు. అసలు జీతాలు కూడా ఎంత ఇప్పుడు ఈ పాల రేట్లకు. ఇప్పుడున్న మన ఏరియాలో మనకి ఫ్లాట్ని బట్టి ఎంత ఇస్తారో మనకి 32, 33, 35 వరకు కడుతుంది. 35 వరకు వస్తుంది. అంత 35 వరకు వస్తుంది. ఒకటి వేసనపు ఫ్యాట్ రాంది 25, 26 రూపాయలు కూడా పడుతుంది. అయ్యో, ఏం చెప్పుకోలేకుండా అయిపోయింది అది. ఇది వరకు మనకి 45, 44 అట్లా వచ్చేది. అట్లా వచ్చేది 45 వరకు కూడా వచ్చేది. అట్లా ఉన్నప్పుడు వర్క్ ఆ టైంలో ఉన్నప్పుడు మేము వారానికి 60 ఆవులు 50-60 ఆవులు ఒక రోజులు అమ్ముకునేది. ఓకే, ఇప్పుడు 15-20 ఆవులు అమ్మడానికి మేము 2 వారాలు కూడా పడుతుంది. 2 వారాలు కూడా పడుతుంది. అట్లా ఒకటి ఇట్లా అది. ఓకే ఓకే అన్న, ఇప్పుడు రైతులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 3 పూటలు పాలు చూసుకుంటారు కదా, ఉండడానికి రూమ్ ఇట్లా రూమ్ ఉంది, వాళ్ళకి ఫుడ్ కానీ మనం అన్ని అరేంజ్ మనకి ఎందుకు వాళ్ళేరు జనగామ, కోదాడ, విజయవాడ, సూర్యాపేట, అక్కడి నుంచి నల్గొండ అంతా వస్తారు. ఇప్పుడు యాదగిరిగుట్ట సైడ్, సంగారెడ్డి అటు సైడ్ మొత్తం మనకు దూరం నుంచి వచ్చినా కూడా రోజు ఉండి ఇక్కడ పిండుకొని నైట్ పూట వస్తారు. పిండుకుంటారు, తీసుకొని మళ్ళీ పొద్దున పిండుకొని తీసుకెళ్తారు. ఓకే, పాలు అయితే జాగ్రత్తగా చూసుకొని. ఎందుకంటే మళ్ళీ అంత దూరం నుంచి వస్తారు. మనం అంత దూరం నుంచి వచ్చి మోసం చేసిన బాగుండదు కదా. మళ్ళీ నమ్ముకొని వస్తారు. నమ్ముకొని వచ్చినా మనం అంత దూరం నుంచి వచ్చినా మనం వాళ్ళకి ఏం చేయకపోతే ఉంటుంది. లడ్డాకులకు బెబ్బెరే అక్కడి నుంచి కూడా వస్తారు. ఓకే అన్న, మనకి ఇప్పుడు చింతామణి నుంచి తెస్తున్నాయి కదా, మనం ఎన్ని రోజులు పడుతుంది అన్న ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ మనకి రావడానికి? ఇక్కడికి 13 గంటలు 12 గంటలు మనకి ఫామ్కి షెడ్కి రీచ్ అయిపోతాయి. ఓకే అన్న, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం వస్తాయా? మనకి ఏం లేదు, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అంటే ఇన్ని చూసుకోవాలి. ఇన్ని మనం వాళ్ళ దగ్గరకు పోయినాక ఇప్పుడు ఎట్లయితే మన రైతు తీసుకుపోయాడు, నైట్ పూట కట్టేసిండు ఇంటికాడ వాళ్ళు కూడా తెల్లని దగ్గర ఈయన తిప్పలవాడి లాస్ ఎవరైతే వాళ్ళే అయితే చూసుకోవాలని చెప్తాం. మనం చెప్పేవాడికి చెప్తాం కానీ వాళ్ళ దగ్గర అయితే మనం చూడలేము. మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనం చెప్పేది చెప్తాం కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అన్నీ ఉంటారు. ఇంట్రెస్ట్ ఎన్నో ఉండి ఇంటికాడ అనుకుంటే ఈయన తెల్లని దగ్గర ఈయన కడుపులో పిల్లదని గుడ్లో వెళ్ళి అటువంటి ప్రాబ్లం అట్లా ఏమంటారు, వచ్చి మా యావుకి ఇట్లా వెళ్ళింది అంటే మాకు బాధ చేస్తారు. వాళ్ళు చూసుకోక మమ్మల్ని అంటే మేమేం చేస్తాం. అవునవును, అట్లా ఇప్పుడు తీసుకుపోయిన రైతులు ఆవులకి మనకి మెయింటెనెన్స్ మనం ఎట్లా చూసుకోవాలి, లేకపోతే దానా విషయం చెప్తాం. మనం ఈ టైంకి ఇంత దానా పెట్టాలి, ఈ టైంకి ఇట్లా కడగాలి, ఇట్లా చేయాలి, ఇట్లా ఫుడ్ దానికి అని అన్ని చెప్పేది అని చెప్తాం. చేసేటోళ్ళు ఏమో ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఇట్లే అన్న మనం దానికి ఏం చెప్పలేము కదా. వాళ్ళ ఓపెన్ కావాలా, వాళ్ళు చేసుకోనికే అది ఉండాలి వాళ్ళకి. ఓకే, ప్రజెంట్ అయితే పాల రేటు కొంచెం తగ్గినా కూడా ఒక 20 ఆవులు అయితే వారానికి 20 ఆవులు అయితే సేల్ చేస్తున్నాం. అది అన్ని సీజన్లో కూడా, ఎందుకంటే మాది అప్పటి నుంచి ఉన్నది కాబట్టి రేట్లు కూడా అటు ఇటు కస్టమర్ కూడా చూస్తారు. ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఏమైనా తగ్గించారా మీరు? అంటే ఇప్పుడు పాల రేటు తప్పదు కదా, అక్కడ అట్లా పడ్డా కూడా 10,000 లాస్ అయినా సరే మేము రెగ్యులర్ వస్తాం. రెగ్యులర్ వచ్చినప్పుడు మనం ముఖం చూసిన వాడు కానీ దానికాడ వస్తుంది, దానికాడ పోతుంది అని అసలు కూడా ఇవ్వాల్సి వస్తుంది, లాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఈ ఆపుకోలేము కదా ఇవి. అవును, అట్లా. ఓకే, రేట్ అయితే రైతులకు చూసే ఇప్పుడు ఇస్తున్నారు. ఎందుకంటే ధర తగ్గింది కాబట్టి మాకు వర్కౌట్ కాకుండా కూడా మాకు లాభాలు లేకుండా కూడా మీరు రైతులకైతే మేము ఇబ్బంది పెట్టకుండా రైతులకైతే బాగానే ఇస్తున్నాం ఇప్పుడు. ఓకే ప్రసాద్ అన్న, ఇప్పుడు ఈ ఆవు గురించి ఒకసారి చెప్పరా? ఇది 6 పండ్ల మీద ఉందా? 6 పళ్ళ మీద ఉందా? ఓకే, ఇప్పుడు రాత్రి డెలివరీ అయిందా? రాత్రి డెలివరీ అయింది. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది. ఓకే అన్న, పాలు అందాదా జున్ను పాలు తీసిరా? పాలు రాత్రి ఇన్నప్పుడు విన్నాం 9 లీటర్లు ఇచ్చింది. 9 లీటర్లు కూడా 8 లీటర్లు ఉన్నాయి. 8 లీటర్లు ఇచ్చింది. ఓకే అన్న, అందాదా మనకి ఇప్పుడు ఈ పాలు చూసుకోవచ్చు కదా, 4 రొమ్ములు కూడా జాగ్రత్తగా రైతులు వచ్చి ఆవుకైతే 2-3 పుట్టలు పిండుకొని తీసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం 2 పుట్టలు ఇక్కడ ఉండి భోజనం అంతా అరేంజ్మెంట్ చేస్తాము, పాలు చూసుకొని తీసుకుపోవచ్చు రైతులు. ఓకే అన్న, ఇప్పుడు ఈ కనబడుతున్న అందాద ఎంత రేట్ ఉంటుంది అన్న? అందాద రేట్ 1.30 చెప్పినాము. ఓకే అన్న, చెప్పడం కాదు మాట్లాడుకోవచ్చు కదా. మేము చెప్పింది ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు, చూసి తీసుకోవచ్చు. ఓకే, చూసి తీసుకోవచ్చు. ఇక్కడైతే 12-13 లీటర్లు ఎక్కడ పోవు. 12-13 లీటర్లు పర్ టైం వచ్చేసి చూసుకోవచ్చు. దీని అడ్డర్ కూడా చూసుకోవచ్చు. నైట్ మార్నింగ్ అన్న నైట్ డెలివరీ అయింది, రాత్రి డెలివరీ అయింది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆడదూడ ఉంది దీని కింద వచ్చేసి.
టైంకి వచ్చేసి అయితే 11-12 లీటర్ల టైం ఈజీగా ఇస్తుంది. ఈజీగా ఇస్తుందని చెప్తున్నారు మనకి ఇక్కడైతే ప్రసాద్ అయితే మనకి చెప్తున్నారు. అన్ని కూడా మనకి అన్ని బ్రీడ్ ఏ బ్రీడ్ ఎక్కువగా ఉంటాయన్న మన దగ్గర? హెచ్ఎఫ్ జెర్సీ ఉంటాయి. హెచ్ఎఫ్ జెర్సీ రెండు బ్రీడ్లు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దీని కింద అయితే ఆడదూడ ఉందని చెప్తున్నారు మనకి. పాలైతే చూసుకోండి మనకి ఇక్కడైతే ఇక్కడ ఒక రోజు 2 రోజులు ఉండి కూడా రైతులు ఇక్కడ చూసుకోవచ్చు. జాగ్రత్తగా ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పారు. ఇక్కడైతే ప్రజెంట్ అయితే 15 ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి. అన్నీ కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే 15 అయితే సేల్కి ఉన్నాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడైతే వేదశ్రీ డైరీ ఫామ్లో ఉన్నాము ప్రజెంట్ అయితే మనం షాద్నగర్లో. అన్న ఒకసారి ఆవు డీటెయిల్స్ చెప్పరా? మీరు 4 పళ్ళ మీద ఉన్నది. ఓకే, ఇది 8:30-9 వరకు పాలు ఇస్తుంది. ఇది 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. 8:30-9 లీటర్లు పాలు ఇస్తుంది. ఓకే, మంచి పాలు అయితే 10 పైన ఇస్తుంది. 10 పైన. అన్న మంచి పాలు ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతాయి అన్న? ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత 4 రోజులకు మంచి పాలు స్టార్ట్ అయిపోతాయి. 4 రోజులకు స్టార్ట్ అవుతాయి. ఓకే, దీని కింద ఆడదూడ మగదూడ అనేది? మగదూడ ఉందా దీని కింద? ఓకే, చూసుకోవచ్చు. దీని కింద అయితే మగదూడ ఉంది. అన్న అందాదా దీని రేట్ ఎంత ఉంటుంది? అందాదా 1,10,000 చెప్తున్నారు. ఓకే, చెప్పడం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా దగ్గరకు వస్తే కూడా ఏదైనా తక్కువ చేస్తాం చెప్తారా? ఓకే, చూసుకోవచ్చు. ఆవుల గురించి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి. వాళ్ళు చెప్పడం కాదు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు 1,10,000 అంటే 1,10,000 కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా కూడా 4 రొమ్ములు మీరు పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. అన్న డెలివరీ అయిన అన్నిటికి కూడా దూడలు ఉన్నాయన్నా? ఆవులు ఉన్నాయన్నా? అన్నిటికి కూడా దూడలు ఉన్నాయి. ఓకే అన్న, ఇంకో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ విషయం ఎట్లా ఉంటుంది మన దగ్గర? ఎక్కడే మనం ఇప్పుడు సూర్యాపేట నుంచి వస్తాం, కోదాడ నుంచి వస్తాం, నకరికల్ నుంచి వస్తాం, వచ్చినా కూడా మనకి ఇక్కడ వెహికల్స్ ఉంటాయి కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకోవాలి. మన దగ్గర వాళ్ళే పెట్టుకోవాలి కానీ మనకైతే వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఓకే, వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఇక్కడ వచ్చి కూడా ఎంత దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడైతే వెహికల్స్ అయితే ఉంటాయి. మీరు తీసుకునే ఆవుల కెపాసిటీ బట్టి వాళ్ళైతే వెహికల్స్ అరేంజ్ చేస్తామని కూడా మనకైతే జగన్ అయితే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మనకి ఇంకా ఆవులు తీసుకొస్తున్నారు. మొత్తం అయితే ఒక 15 ఆవుల దాకా అయితే సేల్కి ఉన్నాయండి. హెచ్ఎఫ్ బ్రీడ్ జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఇక్కడైతే సేల్కి ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది కూడా అన్ని సైజు బాగున్నాయి, హెవీ సైజు ఉన్నాయి. ఈ చూడు ఇక్కడ పళ్ళు చూపిస్తున్నారు మనకి. అన్న ఇది ఎన్ని పళ్ళ మీద? కడాలు కలిపిందనా? అచ్చా, ఓకే. 3వ ఈత ఉంటుంది. ఓకే, అంటే పళ్ళని బట్టి కూడా మనం ఈత కూడా చెక్ చేసుకోవచ్చు. అట్లా బట్టి కూడా ఉంటుంది. ఓకే అన్న, ఎన్ని పాలు ఉందన్నా? ఇది ఇప్పుడు డెలివరీ అయిందా? ఇది చూడిదేనా? ఎన్ని రోజులు టైం పడుతుంది? వారం రోజులు ఉంటుంది. వారం రోజులు. ఓకే, 1 వీక్ లో డెలివరీ అయ్యావు. ఇది మన డెలివరీ అయితే ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? బాగుంటుంది అన్న. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అన్న డెలివరీ? 10కి తక్కువ. క్రాస్ అన్ని కూడా బ్రీడ్ ఆవులు తెస్తున్నారు ఇక్కడ మనకి. టైం వచ్చేసి 10 లీటర్లు అయితే పక్కాకి ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ. మనకి పూటకు 10 లీటర్లు ఇచ్చే ఆవులే అన్ని కూడా ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అన్ని కూడా హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించింది, జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే సేల్కి ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో మీద నెంబర్ ఉంటుంది, టైటిల్లో నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ వచ్చి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడికి వచ్చి స్వయంగా కూడా పాలు పిండుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఇంకొక ఆవు తీసుకొస్తున్నారు, చూద్దాం. దీని డీటెయిల్స్ ఒకసారి అయితే అడుగుదాం. అన్న ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పరా? ఇది డెలివరీ అయిందనా? డెలివరీ అయింది. ఎప్పుడైనా టైం 4 రోజులు అవుతుంది. 8:30-9 లీటర్లు పాలిస్తుంది. ఓకే, 8:30-9 లీటర్లు అయితే పాలిస్తుంది. ఇంకా ఉరిగడ్డి పచ్చిగడ్డి లేదన్నా, ఉరిగడ్డి ఉంటుంది మా దగ్గర. ఉరిగడ్డి కాబట్టి ఇంకా రైతు దగ్గర కొద్ది 1 లీటర్ ఇంకా పెరుగుతాయి. మన దగ్గర 8 ఇస్తున్నా కూడా మేము 7 ఇస్తుంటాం. కాకపోతే పచ్చిగడ్డితో ఇంకా 3 లీటర్లు పెరుగుతాయి. ఓకే అన్న, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఆవులన్నీ తెస్తున్నారు కదా, ఎలాంటి దాన వాడతారు మీరు? ఇప్పుడు మేము కందచున్ని, మక్కపిండి, తవుడు, మురుగుల దాన 4 వాడతాం మేము. ఓకే, ఒక ఆవుకు వచ్చేసి మనకి రోజుకి ఎన్ని కేజీలు దానా వేస్తాం? మినిమం 2 కిలోలు 3 కిలోలు వేసి టైం నీళ్ళు తాపుతాం, గట్టిగా పెట్టాం. ఎందుకంటే మాకు ఆవు పచ్చిగడ్డి లేకుంటుంది కదా. ఆవు కండిషన్ అంటే వాటర్ తాపుతాం. వాటర్ ఒరిగడ్డి ఒరిగడ్డి. ఓకే, అదన్న రోజులు అదే తినాలి. పచ్చిగడ్డి కానీ అటువంటి ఏం లేవు. ఇంకా పచ్చిగడ్డి ఉంటే ఇంకా మనం పూటకు 10-12 లీటర్లు కూడా పిండిస్తారు. కానీ లేదు, పచ్చిగడ్డి లేదు మన దగ్గర. కాకపోతే ఇక్కడ ఏమంటే సేల్ చేస్తూనే ఉంటారు కాబట్టి వస్తుంటాయి కాబట్టి కొంతమంది దగ్గర ఉంటుంది. ఇక మేము లీజుకి తీసుకుని మా దాని ఉంటుంది కదా. మేము ఒరిగడ్డి పచ్చిగడ్డి ఏముండదు. ఓన్లీ మనకు ఒరిగడ్డి మీదనే నడిపిస్తున్నారు. ఎందుకంటే మనకు వస్తుంటాయి కాబట్టి అంత ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి సేల్ చేస్తుంటారు రైతులు పచ్చిగడ్డి పెట్టుకుంటే మనకు 2 లీటర్లు 1 లీటర్ పెరుగుతాయి. ఓకే, దానా ఏం వేసుకోవాలన్నా రైతులు కూడా పోయినాక? కందిచుని, మక్కపిండి, తౌడు, మురుగుల దానా, పత్తికల్లి. ఓకే, మనకంటే ఏది పాలు ఎక్కిస్తే దాన్ని బట్టి ఫాలో కావాలి. ఓకే, పాలు ఎన్ని కేజీలు? ఒక 2 కేజీలు వేసుకోవాలి. 3 కేజీలు టైంకి 3 కేజీలు, రోజుకు 6 కేజీలు దాని వేస్తే కండిషన్ ఉంటుంది. ఓకే, పాల దిగుబడి ఉంటుంది, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ వస్తుంది. మన నెలకు ఒకసారి కాల్షియం కానీ మిల్టర్ మిక్చర్ కానీ అవి కూడా వేసుకోవాలి. టైంకు ఆవులు ఎదకు వస్తాయి, కండిషన్ తగ్గాయి. ఇప్పుడు మన అవి లేకపోతే కూడా వీక్ అవుతాయి. ఇప్పుడు మనం పాలు విన్న కొద్దిగా ఆవు వీక్ అవుతుంటుంది. వీక్ అయిన కొద్దిగా మనం కాల్షియం కానీ మిల్టర్ మిక్చర్ కానీ టైంకు దాపుకుంటే 3 నెలల వరకు ఎదకు వస్తే మళ్ళీ కట్టినా మళ్ళీ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, మనం ఇంట్రెస్ట్ లేకుండా చేయకుండా పట్టించుకోకపోతే అంతే. మళ్ళీ
అన్న ఇప్పుడు ఎదకొచ్చిందని మనకి లక్షణాలు ఎట్లా తెలుస్తుందన్నా ఒక ఆవు? ఈ ఆవు ఉడుతుంది, కొన్ని ఈటు మట్టు కాడుతుంది, ఓకే కొన్ని ఆవుల మీద ఎక్కుతాయి. దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈనాక 2 నెలలు 3 నెలల తర్వాత ఖచ్చితంగా వస్తుంది, చూస్తుండాలి. ఓకే. ఒకటి సైలెంట్ ఉంటాయి, ఒకటి ఒడుతాయి, ఒకటి ఆవుల మీద ఎక్కుతాయి. ఇవన్నీ అది దాన్ని బట్టి మనం చూస్తే అర్థమైపోతుంది. ఓకే. అప్పుడు ఇచ్చిన కానీ డాక్టర్ కానీ ఎద్దులు కానీ ఏదో కానీ పార్పించుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడు బుల్ ఉంటే బెటరే అంటారా? బుల్ ఉంటే బెటరే, ఎందుకంటే సైలెంట్ హీట్ కూడా ఉంటాయి కాబట్టి కొన్ని బుల్ ఉంటే బెటర్. బుల్ ఉంటే మంచిది ఫామ్ లో వచ్చేసి. మన దగ్గర ఉంటాయన్నా బుల్స్ కూడా ఉంటాయి మన దగ్గర, కావాలంటే తెప్పిస్తారు. ఓకే. అని ఇప్పుడు ఒక 10 లాటగా కావాలన్నా కూడా మీరు తెప్పిస్తారన్నా? మన దగ్గర ఉన్నాయి తీసుకోవాలా? ఏది ఆవులు తెప్పిస్తాం. ఒకవేళ వచ్చి ఇప్పుడు మీ దిక్కు తోలుకోమంటే కూడా అక్కడ తోలుకోపోయి కూడా ఇప్పిస్తాం. అట్లా ఏముండదు. అచ్చా. ఓకే. మీరు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని తోలుకోపోతాం, మేము అన్ని వేసుకొని కూడా తోలుకోపోతాం. వాళ్ళకి నచ్చిన ఆవులు కూడా తీసుకోమని చెప్తాం. మాకు ఇదే కావాలని వాళ్ళకి నచ్చింది ఇప్పిమంటే కూడా ఇప్పిస్తాం. ఓకే. నేరుగా అక్కడ రైతుల దగ్గరికి కూడా తీసుకుపోయి అక్కడ కూడా తీసుకుపోతాం, ఇప్పిస్తారు. ఓకే అన్న, ఇంకొక ఆవు చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ అయితే వేదశ్రీ డైరీ ఫామ్ లో ఉన్నామండి. ఒంగోలు బ్రీడ్కి సంబంధించిన ప్యూర్ ఒంగోలు జాతి ఆవులు కూడా మన వీళ్ళ ఫామ్ లో ఉంటాయండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఒంగోలు బ్రీడ్ ఆవులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. ఎంత నుంచి ఎంత ఉంటాయని కూడా వాళ్ళైతే మీకు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసినా కూడా వాళ్ళైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనకి అన్న అయితే చెప్పడం జరుగుతుంది. డెలివరీ అయింది అనేది కాలేదు, చూడుతూ ఉంది, 8 నెలలు చూడుతూ ఉంది. ఓకే. ఒంగోలు బ్రీడ్ ఆవు ఇది మనకి 8 నెలలు చూడుతూ ఉంది, 4 పళ్ళ మీద ఉంది. అన్న డెలివరీ అయితే మనకి అందాజ ఎన్ని లీటర్ పాలు ఇస్తే? 4-5 లీటర్లు. ఓకే. 4-5 లీటర్స్ అయితే మిల్క్ ఇస్తాయి. ఆవులు 10 ఇచ్చినంతే, 5 ఇచ్చినంతే. ఓకే. ఇక్కడ ఒంగోలు బ్రీడ్ సంబంధించిన ఆవులు కూడా అన్న దగ్గర అయితే సేల్కి ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బంధు భయ్యా అన్న ఒకసారి ఈ ఆవు డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? జెర్సీ బ్రీడ్ కి సంబంధించిన ఆవు. డెలివరీ అయిందా? డెలివరీ సుడితే ఉంది. ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది? 4-5 రోజులు ఉంటుంది. 4-5 రోజులు టైం పడుతుంది. అన్న ఒకసారి ఇది మనకి డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు ఇస్తారు? 7 నుంచి 8 వరకు ఇస్తుంది. 7 నుంచి 8. అన్న ఇప్పుడు జెర్సీ ఎక్కువ ఇస్తా, హెచ్ఎఫ్ ఎక్కువ ఇస్తాయి? హెచ్ఎఫ్ ఎక్కువ ఇస్తాయి, కానీ అవి హెచ్ఎఫ్ ఎక్కువ ఇచ్చినా జర చూస్తారు, కానీ ఇవి రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. ఓకే. ఈ తట్టుకునే ఓకే. ఇప్పుడు కూడా బాగుంటాయి, అన్నిట్లకు బాగుంటుంది. తిండి ఎక్కువ చూస్తూ కావాలన్నారు. బ్రీడ్ ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఓకే చూస్తాయి ఉంటాయి. అన్న ఎంత అన్న రేట్ ఎంత అన్న దీనికి? 95,000 చెప్పిన. 95,000 ఇచ్చిన కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి కూడా తక్కువ చేస్తారు. ఓకే. ఫిక్స్ ఏం కాదు ఇక్కడైతే. అన్న చెప్తున్న రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు. మనకి 95,000 చెప్తున్నారు కాబట్టి మన అన్న రోజు మీద వచ్చేసి ఎన్ని పాలన? ఇది రోజుకి 16 లీటర్లు. ఓకే. 16 లీటర్ల పాలు ఇచ్చేది అయితే చెప్పడం చెప్తున్నారు. 95,000 ఫిక్స్ ఏం కాదు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకొక వారం టైం పడుతుందని చెప్తున్నారు డెలివరీకి. దీని క్వాలిటీ, అడ్డర్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు. అన్న ఎక్కువగా మన ఫామ్ కి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువగా వచ్చి కొనుగోలు చేస్తారు? బయట నుంచి ఎక్కువ వస్తారు. ఎందుకంటే మన ఈ నుంచి మనకు 200 కిలోమీటర్ దూరం నుంచి ఎక్కువ మనకు డైరీలలో, పెద్ద పెద్ద డైరీలలో కూడా మనం నల్గొండ అక్కడ కానీ మన ఇట్లా ఫోన్లో కూడా మనకు నచ్చిన డైరీలో కేసు పంపిస్తే డైరెక్ట్ మన అకౌంట్లో పైసలు కొట్టేస్తారు. వాళ్ళు వచ్చేది కూడా ఉండదు. కొంతమంది డైరీలకు అట్లే పంపిస్తాను నేను. మనకు నచ్చిన ఉంటే ఈ ఆవు తీసుకోగల వాట్సాప్ పెట్టేసి పంపించేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తారు. వెహికల్స్ అన్ని మనమే మాట్లాడతాం, మా లెక్కలనే మాట్లాడుకొని అక్కడ దింపేసే బాధ్యత కూడా మాదే ఉంటుంది. అట్లా ఉండి తీసుకుంటే వాళ్ళు అక్కడ ఉండి వచ్చినాక తీసుకుంటే వాళ్ళ వెహికల్ మాట్లాడుకుంటారు, రేట్ మాట్లాడుకుంటారు. కాబట్టి మనం వాళ్ళు చేసినా కూడా నమ్మకంతో ఇస్తాం. నమ్మకంతో మనకు కూడా వాళ్ళు కూడా అది ఉంటుంది. ఓకే. ఈ నల్గొండ కానీ, యాదగిరిగుట్ట, ఈ కొండమడుగు అంతా ఏరియా అంతా చాలా మంది వస్తారు. చాలా మంది ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు, వరంగల్ వాళ్ళు ఇక్కడ నుంచి. ఓకే. మన స్టార్టింగ్ ప్రైస్ అయితే మన దగ్గర మినిమం 80 నుంచి 1,10,00,000 వరకు ఉంటాయి. క్వాలిటీని బట్టి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని ఈతని బట్టి, పాల కెపాసిటీ బట్టి రేట్ ఉంటాయి. 80,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ స్వయంగా వచ్చి నేరుగా వచ్చి కొనుగోలు చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇంకొక ఆవు అయితే తీస్తున్నారు. మొత్తం ఎండుగడ్డి మీదనైతే ఇక్కడైతే వీళ్ళైతే వేస్తున్నారండి. పచ్చిగడ్డి అయితే ఏమి వేయట్లేరు, ఎందుకంటే ఇక్కడ పచ్చిగడ్డి అయితే దొరకట్లేదని చెప్తున్నారు. అలా పచ్చిగడ్డి దొరకక మనం వేయట్లేదా? లేకపోతే దొరకకనే రైతుల దగ్గర అయితే వాళ్ళు ఇంత పొలాలు ఉంటాయి కాబట్టి కూడా ఎక్కువ రోజులు ఉంటాయి కదా కాబట్టి ఓకే ఎండుగడ్డి మీద నడుస్తుంది. ఓకే. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? యావ డీటెయిల్స్ 1,15,000 చెప్తున్నా. 1,15,000 ఇస్తే కూడా తగ్గొచ్చు. వారం రోజులు టైం ఉంటుంది. వారం టైం ఉంది. పాల కెపాసిటీ అందాదా 8-9 లీటర్లు. ఓకే. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ 8-9 లీటర్లు అయితే పర్ టైం ఇచ్చే ఆవులే ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు. క్వాలిటీ చూసుకోండి. ఇక్కడ ఇంకొక ఆవు కూడా తీసుకొస్తున్నారు. అన్న ఇదేనా? ఇది కూడా సూడిది? సేమ్ సూడిదేనా? ఇది కూడా సూడిదే. ఓకే. రెండు కూడా మనకి ప్రెగ్నెంట్తో ఉన్నాయి. వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యే ఆవులే ఇవన్నీ కూడా. చూసుకోండి. మిల్కింగ్ ఉన్నాయి, అట్లాగే ప్రెగ్నెంట్ ఉన్నాయి, రెండు కూడా ఉన్నాయి. ఎవరికైనా హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కానీ, జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కావాలంటే నేరుగా ఇక్కడికి వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి జగన్ అన్న చెప్తున్నారు ఇక్కడ.
వేదశ్రీ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. అన్న దీని పాల కెపాసిటీ ఎంతనా ఇప్పుడు? ఇది కూడా అంతేనా? సేమ్ 8 వరకు ఇస్తుంది. 8-9 లీటర్ల పాల కెపాసిటీ పర్ టైం వచ్చేసి అన్ని కూడా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఓకే అన్న నమస్తేనా? నమస్తే. ఒక్కసారి మీ పేరు చెప్పండి అన్న. పేరు యాదయ్య గౌడ్. యాదయ్య గౌడ్. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? పద్మారావు నుంచి వచ్చి. ఏ డిస్టిక్ అన్నది? మన రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా నుంచి. ఓకే ఇప్పుడు ఇక్కడ వేదశ్రీ డైరీ ఫామ్కి వచ్చారు. డైరీ ఫామ్కి వచ్చినాం. ఆవులు కొందామని వచ్చినాం. చూసారా ఏమన్నా? చూసారా? చూసినాం. ఇంతకుముందు కూడా ఓకే కొన్నారా? కొన్నాం. ఓకే అన్న చెప్పిన పాలు ఇచ్చినాయనా? ఇచ్చినాయా? ఓకే ఒక అంటే పూటకి 8 లీటర్లు అంటే 8 లీటర్ల వరకు 10 వరకు చెప్పిండు. 10 వరకు ఇచ్చినాయి. 10 వరకు ఇచ్చినాయి. ఎన్ని తీసుకుపోయారు ఈ ఫామ్ నుంచి ఇంతవరకు? 4-5 ఆవులు తీసుకుపోయారు. ఒక ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయన్నా మీకు? ఇంటి దగ్గర 3 ఆవులు ఉంటాయి. 3 ఆవులు ఉంటాయి. అంటే ఎట్లా ఉన్నాయన్నా ఇప్పుడు పాల రేట్ ఎట్లా ఉంది మీ దగ్గర? తగ్గింది. ఓకే మరి ఎట్లా నడుస్తుందా ఫామ్? నడుస్తున్నాయి ఫామ్ కానీ తగ్గింది. 10 రూపాయలు తగ్గింది. ఇప్పుడు పెరుగు 30 అయింది. ఇప్పుడు అచ్చా ఇప్పుడు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్? ఇక 2 నెలలు అట్లా కావాలి. 2 నెలలు అట్లా కావాలి. ఓకే చలికాలం స్టార్ట్ అయితే తగ్గుతాయి. ఎందుకంటే వచ్చినాయి తగ్గుతాయి కదా. తగ్గినా కూడా బయట మేషన్ తగ్గిపోయి పాలు తగ్గే వరకు రేటు తగ్గుతుండొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయలేదు. రైతులు కూడా ఏం చేయని మార్గం ఉన్నది ఇప్పుడు అంతా. అవును ఇప్పుడు ధర్నాలు కూడా చేస్తారు కానీ చేసిన ఫలితం లేదు. ఎవరు పట్టించుకునేది లేదు. అవును రైతులదంటే ఎవరు కూడా పట్టించుకునే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ పట్టించుకునే మనోళ్ళు లేరు. అవును ఏదంటే మన దాంట్లో మనమే అప్పు చేసినా మనమే వేయాలి, అది చేసినా మనమే వేయాలి. ఎవరు కూడా వేరే దానికి అంటే ఇప్పుడు కంపెనీ పడుతుంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు అని కోట్లు వస్తాయని హెల్ప్ చేస్తారు. ఈ దానికి రైతులకి ఎవరు చేస్తారు? రైతులు ఏంది వాళ్ళకి అదే ఉండదు. అట్లా అయిపోయింది. ఇప్పుడు పాల రేటు తగ్గినా కూడా ఎవరైతే పట్టించుకోలేరు. ఎవరు పట్టించుకుంటారు. ఓకే అని ఇప్పుడు ఈ ఆవులు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఆవులలో మనకి ఎంత రేట్లు ఎంత చెప్తున్నారు? అన్న ఏమన్నా తగ్గిస్తున్నాడా? ఇంకేం మాట్లాడలేదు. ఇప్పుడే వచ్చి ఇది వరకు తీసుకున్నప్పుడు తగ్గించారా? అంత ఫిక్స్ ఏం కాదు కదా మా రేట్లు. మినిమం సూచిస్తాడు ఇక అన్న. ఓకే ఇప్పుడు కూడా పాల రేటు కూడా తగ్గుంది కాబట్టి కొంచెం అన్న అయితే రైతులకైతే మంచి చేద్దామని కొంచెం తగ్గించి కూడా ఇస్తున్నారు. మేలే ఉంటుంది. చాలా తక్కువ. మన ఇప్పుడు బయట కంటే 5,000-10,000 తక్కువ ఉంటుంది బయట రేట్ల కన్నా. 5,000-10,000 ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి కాదు, మనం 15-20 ఏళ్ళ సంచి చేస్తున్నాం కాబట్టి మనకు బాగా అనుభవం కాబట్టి మనకు రైతులు కూడా ఎక్కువ తన తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మన తన ఎక్కువ మన టైంకి వచ్చినాకనే మన తను నచ్చకపోతే వేరే దానికి కానీ పోతారు. ఓకే అంతా ఇక్కడ బాగానే ఉంది కదా ఫామ్లో వచ్చేసి మంచిగానే ఉంది. ఓకేనా థ్యాంక్ యూ. ఇంకొక ఆవు కూడా తీసుకొస్తున్నాడు అన్న, చూద్దాం అన్న. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఎన్ని పళ్ళ మీద ఉందన్న అందాది? ఇది కడాలు చిన్నగా ఉన్నాయన్నా. 3 అయితే ఉంటుంది. 3 అయితే ఉంటుందా? 3 అయితే ఉంటుంది. సూడి ఆవు. ఓకే ఇంకా దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. ఇంకొక 1-10 రోజులు టైం ఉందన్నా? 10 రోజులు ఉంటుందన్నా. 10 రోజులు ఎక్కడ కొట్టినా తిరిగి మేసేటివని నువ్వు లోకల్ తాళిడ్చి పెట్టినా కూడా తిరిగి మేస్తాయి. మన షెడ్లు కట్టేయాలనే రూల్ ఏం లేదు. కట్టేయాలని రూల్ కూడా ఏముంటుంది. ఇప్పుడు అట్లా జంగల్ గా కట్టేసుకొని మేపుకోవచ్చు, చేసుకోవచ్చు. అట్లా ఉండవు. పాలకు కూడా బాగుంటుంది. అంటే మేము రైతుతో తీసుకుంటాం కదా, ఎక్కడికే తిరిగి బాగా మాకు బాగా అనుభవం అన్నట్టు. ఇప్పుడు అంగల్లో తీసుకుంటే ఇప్పుడు ఎన్నో ఉంటాయి, దానికి వస్తాయి, జర్నీలు వస్తాయి. మేము రైతులతోనే తీసుకుంటాం కాబట్టి మాకు బాగా అది అనుభవం. అన్న పాలు పిండేటప్పుడు తన్నడం కానీ ఇట్లా ఏముండే చూపిస్తాం కదా మనం. తన్నులు కానీ అన్ని కానీ మనం తీసుకోవచ్చు. ఈయనైనా కూడా పాలు పిండి చూపిస్తాం మొత్తం డీటెయిల్ గా. ఇది ఇట్లా ఇది మొత్తం క్లియర్ గా చూపించి పిండిపించి అది చేస్తాం. ఓకే దీని రేట్ ఎంత ఉండదు అందా? దీని ధర 1,15,000 చెప్పినా. 1,15,000 చెప్తున్నా. తగ్గుతుంది. ఓకే చూసుకోవచ్చు. రైతులు అయితే ఇక్కడ చెప్పడం చెప్తున్నాడు అన్న. మీరైతే మాట్లాడుకొని తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడ కూడా, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఎక్కడ కూడా ఉండదు. చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ. మీరు ఇంకొక 10 రోజులు డెలివరీ అయ్యేది. పూటకైతే ఇక్కడ 8-9 లీటర్ పాలు ఇచ్చే ఆవులు అయితే అన్ని ఉన్నాయి. 10 పైన కూడా ఇచ్చేవి ఉన్నాయి. చూసుకోవచ్చు. మన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మనకి ఆవు ఈతని బట్టి దాని మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి అన్న అయితే చెప్తున్నారు. మనకి వీడియో మీద నెంబర్ ఉంటుంది, టైటిల్లో నెంబర్ ఉంటుంది, నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అన్న థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.